ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాటలు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్‌కి వలలా మారాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల ఎక్కువ లాభపడిందెవరు? బీజేపీయా? కాంగ్రెసా? లేకపోతే విద్యార్థులా? ఈ విధంగా ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఎవరు ఉండాలి అనేది విద్యార్థులు నిశ్చయించుకోవాలా? లేకపోతే బీజేపీ గవర్నమెంట్ నిర్ణయించాలా? అయితే గతంలో కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దేశంలో ఉన్న నిరుద్యోగులు యువతను ఒక కాక్రోచ్‌తో పోల్చారు. ఆ కాక్రోచ్ కాస్త సింహమై దగ్గర దగ్గర బీజేపీకి ఒక విధంగా పోపిచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ మేలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఎక్కువ మంది ఫాలోవర్సు దేశంలో ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు భారీ ఎత్తున ఈ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అయిన అభిజిత్ దీప్‌కే విదేశాల్లో చదువుకుంటూ ఉంటాడు. ఆ విదేశాల నుండి ఇండియాకి వచ్చి భారతదేశంలోని ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఒక నిరసన చేపట్టాడు. ఆ నిరసన గూడా విద్యార్థుల నుండి భారీ మద్దతు అనేది వచ్చింది. అభిజిత్ దీప్‌తో పాటు సోనమ్ వాంగ్‌చుక్ యాడ్ అవ్వడంతో ఆ ధర్నా కాస్త మరింత హైకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పు ఉందని వీళ్ళంతా ఎవరైతే నిరుద్యోగ యువతులు, నీట్ బాధితులు వీళ్ళంతా గట్టిగానే ధర్మేంద్ర ప్రధాన్‌ని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ టార్గెట్ చేసిన క్రమంలో బీజేపీ గవర్నమెంట్ చివరికి లొంగి ఈ ధర్మేంద్ర ప్రధాన్‌ని రాజీనామా చేయించింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యాడు. ఎందుకయ్యాడు? పేపర్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యాడు. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిన తర్వాత విద్యార్థులకి అంటే ఈ పేపర్ లీకేజీలు కాకుండా ఉండడానికి మరి ఏ విధమైన ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని వారు ఎన్నుకుంటారు? ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని ఎన్నుకునే అధికారం గూడా ఈ నీట్ బాధితులకి విద్యార్థులకు గూడా అవకాశాలుంటే బాగుంటాయని కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. అయితే విద్యార్థుల పైన టియర్ గ్యాస్‌లు, లాఠీ చార్జ్‌లు ఇలా వాళ్ళ పోరాటం ఒక్క విధంగా చెప్పాలి అంటే గట్టిగానే పోరాడారని చెప్పుకోవచ్చు. గట్టిగా పోరాడి ధర్మేంద్ర ప్రధాన్ గద్దె దించారు. గద్దె దించిన తర్వాత ఇప్పుడు ఆ గద్దెని అధిరోహించి ఎవరు ఎడ్యుకేషన్‌లో ఎటువంటి మిస్టేక్స్ రాకుండా ఇండియాలో ఒక ఎడ్యుకేషన్‌లో కొత్త మార్పుని తీసుకొస్తారో చూడాలి. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల అటు కాంగ్రెస్‌కి బెనిఫిట్ అయిందా? ఇటు బీజేపీకి బెనిఫిట్ అయిందా? అంటే ఆలోచించాల్సిన విషయం ఏందంటే మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యారు. రాజీనామా అయిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి బీజేపీకి పూర్తిగా రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కూడా ఎక్కువనే కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ అతన్ని ఆహ్వానిస్తదా? ఎందుకంటే విద్యార్థులు గాని, దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ పైన ఒక మచ్చ అనేది ఏర్పడింది. మరి ఆ మచ్చను తుడుచుకొని మరి కాంగ్రెస్‌తో ధర్మేంద్ర ప్రధాన్ చేతులు కలుపుతాడా అంటే అది ఊహించని విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి బీజేపీలో అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అతను పార్లమెంట్ సెషన్ నుండి బయటికి వస్తుంటే అతను ఒక కింగ్‌లా ట్రీట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్, జై బీజేపీ, భారత్ మాతా కీ జై అని ఇలా గట్టిగానే కొన్ని నినాదాలు అక్కడ వినబడ్డాయి. వినబడ్డ తర్వాత మరి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ అధిష్టానం ధర్మేంద్ర ప్రధాన్‌ని ఆహ్వానిస్తుందా లేదా అనేది ఒక ఆదృశ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చు.